భయం గురించి చెప్తారమ్మా. పక్కన ఏదో డిస్టర్బెన్స్ వస్తుంది భయం పక్కన ఏదో భయం గురించి చెప్తున్నారు. భయం వాస్తవం కాదు, భయం సత్యం కాదు అని చెప్తున్నారు. కానీ ఈ భయం, అసూయ, ఈర్ష్య ఇవన్నీ ఫోన్ నుంచమ్మా కాదమ్మా, మ్యూట్ చేసేస్తాను. ఇప్పుడు మాట్లాడమ్మా. భయము, అసూయ దీని గురించి చెప్తూ ఇవి నాలో ఉన్నాయని నన్ను నేను చూసుకోవటమే, నేను గమనించటమే ఒక కోహినూరు వజ్రం లాంటిదని జేకే చెప్పారని చెప్తున్నారమ్మా ఆ సమావేశంలో. భయం గురించి చాలా బాగా చెప్పారు. అది అదే నేను ఎక్కువ ఊహించుకున్నదే భయం తప్ప అప్పటికప్పుడు నేను చూసుకున్నది కాదు. భయాన్ని చూసుకోండి, భయం ఉంది అని చెప్పి దాంట్లోనే భయం ఉందని తీసుకొచ్చింది. అవును, దాని గురించి చెప్పారమ్మా. నెక్స్ట్ ఇప్పుడు ఇందాక చిన్ని మాట్లాడారు కదా, ఇప్పుడు మన పరిసరాల గురించి మనకి అన్ని మనకి అనుకూలమైన పరిసరాలు ఉండవు కదమ్మా. ఇప్పుడు మనకు అప్పుడు కూడా నన్ను నేను గమనించుకోవటమే తప్ప వాళ్ళ అదర్ క్యారెక్టర్స్ గురించి మనం మనకి తీసుకోవటం అనేది అంటే ఒక అభిప్రాయం లేనటువంటి ఒక స్థితి కావాలి కదా ఇప్పుడు మనకి ఇక్కడ. అంతేనమ్మా. అంటే తెలివితోటే కదా అది. దాన్ని ఏదో మనం ఇంకో రకంగా తెలుగుతోటే అమ్మా, ఇలా ఉండాలి అలా ఉండాలని ముందుగానే అని పెట్టుకొని అది కాకుండా కదా. అంతేనమ్మా. అంటే వాళ్ళ అభిప్రాయాలు, వాళ్ళ మెంటాలిటీ మనల్ని ప్రభావితం చేస్తుందా? చేయదు కదమ్మా. నేను చూసుకుంటే చిన్ని. విజయక్క చెప్పండి. ఇంకా తప్పదక్క, మన చెప్పుతో మనమే కొట్టుకోవాల్సి బయట ఏం జరిగినా చెప్పేసటం కాదు. ముందు మనకి ఇక్కడ కదలికని చూస్తా ఉన్నప్పుడు అక్కడ మాట ఏ రకంగా మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, అసలు మాట్లాడే అవసరం ఉందా, కొన్నిసార్లు అవసరం కూడా ఉండదు, అది వస్తుంది. అంటే ముందు మన కదలిక ప్రధానం. ఇంకా ఇది డిసైడ్ అయిపోలేక ఇంకా అదే చెప్తున్నా. అదే మనకే ఇంపార్టెంట్. ఇంక అంతే అంతే అంతే. మీరు సమాధానం ఇవ్వాలనుకుంటే ఇవ్వండి, లేకపోతే అక్కడి నుంచి కదిలి వెళ్ళిపోండి. ఎందుకంటే ఒక స్వేచ్ఛ, దాని నుంచి ఒక స్వేచ్ఛ. అది అక్కడ ఆ తెలివే చెప్తుంది అక్క. మీరు ఫియర్ గురించి నేను కూడా చివరిలో వెళ్ళాను, కొంచెం చాలా అయిపోయింది ఆయన మాట్లాడినప్పుడు, వినలేదు. చాలా బాగున్నాయి, గుర్తుగా చెప్పలేకపోతున్నాను. తర్వాత కూడా చాలా బాగుంది. అవునవును, నిజంగానే అక్క. ఇప్పుడు చూడండి, మనం భయం ఉంది, అయితే వాస్తవంలో ఉందా? ఇప్పుడు నాకు ఎప్పుడో భయం అనేది అంతా గతంలో నుంచి భయపడతాను. నిజంగా అది నా ముందుకు వచ్చినప్పుడు అది ఏం జరుగుతుందో జరుగుతుంది అంతే. అవును. కానీ నేను నా ఊహలోనే నేను ఎక్కువ భయపడతాను. అవును. అది ఇలా అయిపోతుందేమో, ఇలా వస్తుందేమో, లేకపోతే నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఇది జరుగుతుందేమో. అవును, భయాలన్నీ కూడా ఈ భయాలన్నీ కూడా అంటే అక్క, ఇప్పుడు చూడండి, నాకు ఏదో విషయం గుర్తొచ్చి నాకు అలజడి, భయం కలుగుతాను ఇక్కడ. కానీ నేను ఎక్కడ ఉన్నాను? నేను చాలా చక్కని అందమైన తోటలో ఉన్నాను. చాలా పక్షులు కిలకలు రావాలు, చాలా చక్కని సాయంత్రం, చాలా ఆహ్లాదంగా ఉంది, మేఘాలతో ఆకాశం అంత నా చుట్టూ ఇదంతా చాలా బాగుంది. ప్రస్తుత స్థితి ఏంటి నాది? నేను ఎక్కడున్నాను? అలాంటి వాతావరణంలో ఉన్నాను. కానీ నా లోపల ఏం జరుగుతుంది? అక్కడ నేను ఉలిక్కి పడ్డానికి, భయపడ్డానికి నేను అలా లేదు, నా చుట్టూ అలా లేదు. అవును. కానీ నేను ఎప్పటిదో తీసుకుని వచ్చి నేను అక్కడ కదులుతున్నాను. అదే. అవును, అదే కదా. 99.9% కూడా అక్క ఊహల్లో భయమే ఉంటుంది. అవును, ఊహలే ఆలోచన.
ఎందుకంటే వాస్తవంలో భయం ఎప్పుడో ఒకసారి వస్తుందక్క. అది వచ్చినప్పుడు ఎరుకతో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే దాంతో ముఖాముఖి వెళ్ళిపోతారు. లేని వాళ్ళు ఏం చేస్తారంటే దాంతో పోరాడతారు, యుద్ధం చేస్తారు, తప్పించుకోవడానికి చూస్తారు. అది అది ఆ అది అది ఎప్పుడో ఒకసారి వస్తుంది. కానీ నిత్యం మన కదలికలో ప్రతి ఒక మాట మీతో మాట్లాడాలంటే నేను ఎందుకు ఆలోచించి మాట్లాడతాను? మళ్ళీ మీరు ఏమనుకుంటారు? నేను ఎందుకు దాన్ని అనాలిసిస్ చేసి విశ్లేషణ చేసి నేను ఇలా అనుకోలేదు, నేను ఇలా చెయ్యలేదు, నేను ఇది అనుకుని చేశాను, ఈ వివరణలన్నీ ఎందుకు ఇచ్చుకుంటాం? ఇదంతా నన్ను ఏమనుకుంటారు, నన్ను ఏమనుకోకూడదు. ఎందుకంటే నా గురించి కదా బ్యాగ్లన్నీ వచ్చినాయా, నా గురించి నాకు చాలా చాలా మమకారం నా గురించి. అందుకని ప్రతి ఒక్క దాని దగ్గర సునీత బంగారం మ్యూట్ లో పెట్టిందమ్మా. సునీత అయ్యో సునీత మ్యూట్లోనే వచ్చింది. సునీత వాయిస్ లాగే ఉంది. అంటే ఎంత ప్రతి ఒక్క కదలిక చూసారా, మన ప్రతి ఒక్క కదలికకి బేస్ దగ్గరికి వెళ్తే మన పట్ల మనకున్న మమకారం అని తెలియట్లేదక్క. అవును అవును అవును, ప్రతి ఒక్కటి చూడండి. అవును అవును చిన్ని. ఇంకోటి చెప్పారు, నేను లోపల నాకు కొన్ని భయాలు ఉన్నాయి కానీ బయటికి నటిస్తానంట నాకేమీ లేదని. అప్పుడు చెప్తున్నారు, లోపల భయాలు ఏమున్నా పైకి నేను నాకేమీ లేవని నటిస్తున్నాను. నన్ను నేను అది లోపల నాకు ఉన్నాయని తెలుసుకోవటమే, అది అవగాహన అయ్యి నన్ను నేను చూసుకోవటమే కోహ్లీ వజ్రం లాంటిది అని చెప్పారు కృష్ణమూర్తి అని చెప్తున్నారు. నచ్చింది నాకు అది. నిజమే కదమ్మా. ఇప్పుడు నేను లోపల ప్యూర్ గా ఉండాలి తప్ప నేను ఎవరి కోసం నేను చాలా బాగున్నాను అని కాదు కదా లోపల. నిజంగా అక్క అసలు మన గురించి మనలో ఉన్నది నిజాయితీగా మనం ఒప్పుకోవటమే అసలు. అంటే అదే అంటాడు ఆయన, నికార్సైన నిజాయితీ కావాలి అంటాడు. అంటే ఆ నిజాయితీ మనం ఇతరుల పట్ల ఉండటానికో లేకపోతే ఇంకో దానికో కాదు. అది కాదు నిజాయితీ. అది కాదు మన పట్ల మనకి నిజాయితీ. ఇంకోటి స్వీయ జ్ఞానం అని చెప్పారు. స్వీయ జ్ఞానం దాని గురించి ఒకటి చెప్పారు. ఇలాగే అమ్మ ఇందాక మాట్లాడారు కదా, దేని మీద ఆధారపడకుండా మనకి స్వయంభూ అని మీరు చెప్పారు కదమ్మా, దాని గురించి స్వీయ జ్ఞానము అని చెప్పారు. అదొకటి సేమ్ అమ్మ చెప్పింది, అదే అర్థమైంది నాకు. ఎందుకంటే మన స్వీయాన్ని మనం వినడం మొదలు పెట్టినప్పుడు ఆ స్వీయం అంతా అది అంటే స్వీయం అంటే సొంతం అని కదా మనది. ఆ స్వీయం అంతా కదిలి బయటకు వస్తుంది. అవును అవును చిన్ని, ఖాళీ అవుతా ఉంటుంది. ఖాళీ అవుతా ఉంటుంది. అవును, బాగుంది, బాగా గ్రహిస్తున్నారు. సరే అమ్మా, ఇంకా ఏదైనా మాట్లాడతారా మేడం? విన్నారు కదా. హలో, చాలా బాగుంది. సరే అయితే ముగించేద్దాం. వేళ చాలా బాగుంది, చాలా నచ్చింది నాకు, చాలా బాగుంది, చాలా బాగుంది వేళ సత్సంగం. ఇవాళ సరిపోతుందా? సరిపోతుంది. ఎంత బాగుందో వేళ. నేను పార్వతిని. అమ్మా నమస్కారం. ఇప్పుడు కూడా మాట్లాడరు. నువ్వు మాట్లాడమన్నప్పుడు మాట్లాడలేదు కాబట్టి భయం వచ్చింది. సరిపోతుందమ్మా, సరిపోతుంది. నా మాట వింటుందో లేదో కానీ నేను పార్వతిని. చాలా బాగుంది వేళ సత్సంగం. ఈ వేళ సత్సంగం చాలా బాగుందమ్మా, చెప్పారు కదమ్మా, చాలా బాగుందమ్మా.